నా భార్య బిడ్డల్ని బాగా చూసుకోవాలని, వాళ్ళకి బాధ కలగకూడదనే ఉద్దేశంతోనే అబద్ధం చెప్పారు. అమ్మ కూడా అంతే కన్నా. ఇంటి పని చేయడం మనకి తెలిస్తే మనం బాధపడతామని ఆఫీస్కి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పింది. కూరగాయలు అమ్మడం, తాపీ పని చేయడం నాకేమీ పెద్ద విషయం కాదు. కానీ అమ్మకి ఇది చాలా కష్టమైన విషయం. నేను పేద కుటుంబంలోనే పుట్టాను. మెకానిక్ పనులు కూడా చేశాను, కష్టాలు పడ్డాను. కానీ అమ్మ పుట్టుకతోనే కోటీశ్వరురాలు. ఎప్పుడూ ఇంత చిన్న బాధ, చిన్న నొప్పి అనుభవించి ఉండదు. పేదరికం అంటే ఏంటో కూడా తెలియకుండా పెరిగింది. వేల కుటుంబాలకు అన్నం పెట్టింది. ఇప్పుడు ఎవరో ఇంటికి వెళ్ళి ఎంగిలి పల్లెలు కడుగుతుంది. శివగామి వచ్చి నిలబడితే 10 మంది వచ్చి ఏం కావాలి మేడం అని అడిగేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు శివగామి అని పిలిస్తే వెళ్ళి తలదించుకొని నిలబడుతుంది. తనకి ఆకలి అంటే తెలిసేది కాదు. బ్యాంకుల్లో 100 కోట్లు సేవింగ్స్ ఉండేవి. అలాంటిది సొంత కూతురు గులాబ్ జామ్ అడిగితే తినిపించే పరిస్థితుల్లో కూడా లేదు. తన మనసు అలాంటి పరిస్థితుల్లో ఎంత విలవిల్లాడుంటుంది. శివగామి ఎంత బాధ అనుభవించి ఉంటుందో నాకు తెలుసు. శివగామి నా భార్య అని చెప్పుకోవడానికి నాకెంతో గర్వంగా ఉంది. అలాంటి వ్యక్తి నీకు అమ్మవ్వడం నీ అదృష్టం. అవును నాన్న, అమ్మకి కూతురుగా పుట్టడం నా అదృష్టం. అమ్మ నాకు రోల్ మోడల్, అమ్మ నాకు ఇన్స్పిరేషన్, అమ్మ నాకు ఆదర్శం. మీరిద్దరూ ఆదర్శ దంపతులు. సరే, అంతా తెలిసిపోయింది కదా. ఇప్పుడే మనసు చాలా తేలిగ్గా ఉంది. మనం ఇలాగే ఎక్కువ రోజులు ఉండలేము. మనం ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు మొదలుపెట్టి మళ్ళీ నిదానంగా ఎదగడం మొదలు పెట్టాలి. మనం సంపాదించే దాంట్లో 25% హుండీలో వేద్దాం. అదంతా కలిపి ఒక చిన్న అమౌంట్ అయ్యాక ఒక చిన్న బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేద్దాం. సరే, నువ్వు రేపు వచ్చినప్పుడు ఒక చిన్న హుండీ తీసుకునిరా. రేపటిదాకా ఎందుకు? మంచి పనిని ఈ రోజే మొదలు పెడదాం. ఇప్పుడే తీసుకొస్తాను. జస్ట్ వెయిట్. లవ్ యూ అమ్మా. శివగామి, శివగామి, ఇక మీద మనకి ఏ డబ్బులొచ్చినా అందులో నుంచి ఒక 25% తీసేసి దీంట్లో వేసి ఆ తర్వాత మన ఖర్చుకి పెట్టుకోవాలి. అలాగే నాకు కూడా ఈ హుండీకి ఇవ్వండి. అవునా? అంత సీన్ లేదు. అర్థమైందా? ఏంటమ్మా ఏదో కోరుకుంటున్నావు? ఏం లేదు, నాకు కూడా ఒక చిన్న హుండీ తీసుకొచ్చుంటే బాగుండేది. అందులో మీరు సరుకులు తెచ్చినప్పుడు, ఏదైనా కొన్నప్పుడు చిల్లర మిగులుతుంది కదా, దాన్ని
ఆ చిన్న హుండీలో వేయండి. నాకు అవసరమైనప్పుడు నేను తీసుకుంటాను. అయితే ఆ హుండీ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, నిండే ఛాన్సే లేదు. అందులో డబ్బులు పడగానే తీసుకొని వెళ్ళి పానీపూరి తింటావు. హ్మ్? అదంతా ఏం అవసరం లేదు. నీకు అవసరమైనప్పుడు నాకు చెప్పు, నేనే నీకు డబ్బులిస్తాను, సరేనా? అలా అన్నావు కదా, బాగుంది. మాట మీద నిలబడాలి మరి. అడిగినప్పుడు ఇప్పుడెందుకు, రేపు తిందు గాని, ఏం అవసరం లేదు, ఇలాంటివేమీ మాట్లాడొద్దు. హ్మ్. మనం ఓన్లీ దీని మీద ఆధారపడకూడదు. డబ్బు సంపాదించడానికి వేరే మార్గం కూడా ఆలోచించాలి. అది న్యాయమైన దారి అయి ఉండాలి, నీతిగా సంపాదించాలి. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటది? పొద్దున్నే కూరగాయలు, 10 గంటల నుంచి తాపీ పని, సాయంత్రం ఇంటికి వచ్చేసిన తర్వాత నేనెందుకు ట్యూషన్లు చెప్పకూడదు? నేను నా అసలు పని వదిలేసి ఈ పనులన్నీ చేస్తున్నాను కదా, ఇప్పుడు నా మాస్టర్ పని కూడా చేస్తాను. తక్కువ ఫీజులతోనే చెప్పగలను. పిల్లలకి యూజ్ అవుతుంది, మనకి కొంచెం డబ్బులు వస్తాయి. సాయంత్రం ఆ పని చేస్తే నాకు కూడా ఆత్మసంతృప్తి దొరుకుతుంది. మంచి ఆలోచన అర్జున్. నిరభ్యంతరంగా నువ్వు ఆ పని చెయ్యి. కానీ ఎక్కువ స్ట్రెయిన్ అవుతుందేమో కదా. నువ్వు చేసేదే హెవీ వర్క్, ఇంకా ట్యూషన్ వల్ల అంతా స్ట్రెయిన్ అవుతుందేమో. ఏం కాదు శివగామి, లక్ష్యం పెద్దదైనప్పుడు గురి కూడా సూటిగా ఉండాలి కదా. మ్, నేను ఇది చేయగలను శివగామి, ఏం కాదు. అలాగే అర్జున్, నీకేమైనా సహాయం కావాలంటే నేను నీకు తోడుగానే ఉంటాను. అలాగే శివగామి. శుభారంభం. అవును, ఎంతమంది అప్రోచ్ అవుతారో చూద్దాం. నాన్నా, అంతా బానే ఉంది. నన్ను మాత్రం ట్యూషన్లో చేరమని మాత్రం అడగకూడదు. నా ట్యూషన్లో ఫస్ట్ అడ్మిషన్ నువ్వే. ఆ, ఫీజు ఎంతో చెప్పండి మాస్టారు, మా కూతురు కోసం ఇప్పుడే ఇచ్చేస్తాను. ఫస్ట్ స్టూడెంట్ కదా, 100 రూపాయలు ఫీజు చాలు. అమ్మ వద్దులే అమ్మ, ప్లీజ్. స్కూల్ నుంచి వచ్చాక కొంచెం సేపు ఆడుకోవాలి, కొంచెం సేపు సరదాగా టీవీ చూద్దాం అనుకుంటే